మత్స్యకారులకు సంఘీభావం తెలిపిన వైసీపీ నేతలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకి వ్యతిరేకంగా గత 39 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కరణం ధర్మశ్రీ, కేకే రాజు, తైనాల విజయ్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతి తదితరులు మత్స్యకారుల దీక్ష శిబిరం వరకు వచ్చి నిరసనకారులకు తమ మద్దతు ప్రకటించారు. నిరసనకారులతో ముఖాముఖి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేశామని అన్నారు. మీ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తామని తెలిపారు. మత్స్యకారుల అభిష్టం మేరకు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు రద్దయ్యే వరకు మీకు అండగా ఉంటామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. మీపై ఎటువంటి కేసులు పెట్టినా భయపడి వద్దని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీపై కేసులన్నీ ఎత్తేస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షమని, చంద్రబాబు పెత్తందారుల పక్షమని అన్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు ఇంతగా పోరాటం చేస్తుంటే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్న చూసాం మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజయ్యపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ఈరోజు ఈ రాజయ్యపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకున్నాం. అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని, సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే అంతా కలుషం అయిపోద్దండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో, అధికార బలంతోనో, ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్?
మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. 13-19 మధ్య రోడ్లకు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదా, అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం అన్నారు. చిన్న గ్రామం మీరు వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి. మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం ఒక టెర్రరిస్టులు. మా ఎందుకని అంతమంది లేదు ఆంధ్రాకి అవసరం? ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ లేకపోతే సీఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు నేను చెప్పానండి, గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు చెప్పారు? వాళ్ళు ఆపుతాను. మొన్న ఇప్పుడు టీవీలో చూశాను, వచ్చారు ఎవరు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా, నీ నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి అని. ఎక్కడ అవుతుంది? అవి కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, లేదు మాటకి ఖాతరు చేయలేదు. మాటకి విలువ లేదా, లేదా మాటని ఖాతరు చేయలేదా? దాని విషయం మాకు తెలుసుకోవాలి. ఓటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే